ఉండే మన రాఘవ్ గారు సడన్ గా లవర్ బాయ్ గా మారి తెగ ప్రేమించేస్తున్నారంట. మరి ఆయన వరల్డ్ ఫేమస్ లవర్ అయ్యారా లేదా తెలియాలంటే వీళ్ళు రావాలి. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. హాయ్ సార్. హాయ్ మేడం. హాయ్. ఏంటో ఇంత చిన్న వయసులో లవ్ లో పడ్డానంటే నాకు చాలా మమ్మీ డాడీకి తెలిస్తే ఏమంటారో అని చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఫీల్ అవుతారు. రోజా గారు చిన్న వయసు అంట. అందుకే వాళ్ళ మమ్మీ డాడీకి తెలిస్తే చాలా ఫీల్ అవుతారు. ఏంటి మేడం నాకు అర్థం కాదు. ఇందాకే ఓటర్ ఐడి కోసం అప్లై చేశాను ఆన్లైన్ లో. 16 సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వరంట. నేనేమో బండి వేసుకుని బజార్లో వెళ్తున్నానండి. పోలీస్ అంకుల్ ఆపి తప్పున చిన్నపిల్లలు బైక్ నడపకూడదు లైసెన్స్ లేకుండా, ఇంకో 2 years దాకా నీకు అర్హత లేదు అన్నారండి. మీకా మీ అబ్బాయికా? అదే నాకే మేడం. అయినా నా వయసు ఏమైనా పెద్ద ఎక్కువైపోయింది అనుకుంటున్నారా సార్? తెలీదు. మీ అబ్బాయి ఫ్రెండ్ అండి. మీ అబ్బాయి మీ అందరం ఒకే స్కూల్లో ఆడుకుంటున్నాం, ఒకే గ్రౌండ్ లో ఆడుకుంటున్నాం. నమ్మేశాం. వాళ్ళకంటే జస్ట్ ఒక 4 ఏళ్ళు పెద్దండి, అంతే. జస్ట్ సీనియర్ నేను. ఎవరా ఉమ్మింది సార్? ఒక అమ్మాయికి ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టాను, యాక్సెప్ట్ చేసింది. నిన్నే లవ్ రిక్వెస్ట్ పెట్టాను, యాక్సెప్ట్ చేసింది. ఎంతవరకు పర్సనల్ గా కలవలేదు సార్. షష్టి పూర్తేమో. అయితే February 14th వస్తుంది కదా, ఒకసారి మా ప్రేమను పర్సనల్ గా కలుసుకుని పండించుకుని ప్రపంచ ప్రేమికులకి మేము ఒక మోడల్ గా ఉండిపోదాం అనుకుంటున్నాం. వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ సార్. సరిగ్గా నిలబడ. అరే నీలాగా వంగిపోయింది అది కూడా. పొగిడినట్టే పొగిడి. చూసారా? ఇది చూస్తే బాగా బలిసిన గిన్నె కూడా అనుకుంటున్నారు కదా. కాదు, పావురమే. February 14th కదా, స్పెషల్ కేర్ తీసుకుంటే వెయిట్ పెరిగింది. మెసేజ్లు పంపించడం పాత పద్ధతి అండి. అందుకే పావురానికి ఇలా లెటర్ కట్టి నా ప్రేమ సందేశాన్ని జీడిపప్పు తినాలి. వెళ్ళమ్మా, వెళ్తావు కదా. వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి మా గర్ల్ ఫ్రెండ్ కలవాలి. ఏమండి, ఆయన రాత్రి రిక్వెస్ట్ పెట్టాడు, ఓకే చేసేసాను. లవ్ కూడా పెట్టాడు, ఓకే చేసేసాను. ఆయన ఈ రోజు వస్తున్నారు కాబట్టి రెడీగా ఉండాలి. ఇంకా రెడీ అవుతావా? అదే. హాయ్ మై డియర్ డార్లింగ్ వాసంతి. ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో ఎవరు లేరా? నేను వాసంతి, నీ ఆన్లైన్ లవర్ ని, నీ బాయ్ ఫ్రెండ్ ని. ప్లీజ్ కమాన్ యార్, బయటికి రావాలి. వాసంతి ఏమండి? వాసంతి? బంతి నేనే. వాసంతి అంటే ఫేస్బుక్ లో ఫ్రెండ్. చివరాక్షరం తీసేస్తే వాంతి ఒకటే మిగిలేలా ఉంది. అది సరే డార్లింగ్, నేను వస్తున్నాను. నీ కోసం పావురాన్ని పంపించాను. చాలా బాగుంది. చాలా బాగుందా? ఫ్రై చేశారు. బాగుండడం ఏంటి? లెగ్ పీస్ నీకు కూడా ఉంచుతామని, కానీ మొత్తం నేనే తినేసాను. ఒసే దుర్మార్గురాల, ప్రేమ పావురాన్ని వండుకుని తినేసావా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? దాన్ని అలా వండుకుని తినేయడమేనా? దాని కాళ్ళకి లెటర్ కట్టాను, అదైనా చదవవా నువ్వు? అది లెటరా? మసాలా ప్యాకెట్ దాంట్లోనే కలిపేశాను. అయినా ప్రేమ పావురాన్ని వండుకుని తిన్నామంటే ప్రపంచ ప్రేమికులు ఎంత హర్ట్ అవుతారు. క్యాలెండర్ లోంచి February 14 సర్రమని చెప్పేస్తారు తెలుసా? ముందు నువ్వు లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ నేను కనిపిస్తాను. ఇంకో గిఫ్ట్ పంపించి నిన్ను కలుస్తాను, ఓకేనా? వెళ్ళు పావురమా. నన్ను క్షమించు పావురమా. నిన్ను పంపిస్తే నా ప్రేమ పండుతుంది అనుకున్నాను, కానీ అది నిన్ను వండుతుంది అనుకోలేదు. మళ్ళీ జన్మ ఉంటే మళ్ళీ కలుద్దాం. హార్బుల్. మేడం చేపా ఎవరు? ఇక్కడ వాసంతి గారంటే ఎవరు? నేనే. ఓ ఇదిగోండి, మీ బాయ్ ఫ్రెండ్ మీకు ప్రేమతో గిఫ్ట్ పంపించాడు. ఎంజాయ్. ఈసారి మాత్రం దాన్ని పావురల్లా చెయ్యకు. ఫ్రైయా పులుసా? వాసంతి. ఓ మై గాడ్, ఏం చేస్తున్నావే నువ్వు? చేప ముక్కలు.
టేస్ట్ బాగుంది తింటావా ముక్క ముక్క ఛీ, పెట్టు, దూరంగా పెట్టు. ఇవి తినడానికి పంపించలేదే, అందమైన చేపల అక్వేరియం లో పెట్టి అలా తిరుగుతుంటే ఇంట్లో కలగా ఉంటది, అందంగా ఉంటుంది, అందుకని పంపించాను. దీన్ని కూడా వండుకుని తినేస్తావు నువ్వు? ఎలాగండనే అదేమో కూరండను ఇది ఎప్పుడు ఎట్టాను కనీసం నన్ను అర్థం చేసుకో వాసంతి. ఇంత ఇదిగా ఉండకూడదు, ఇంత వైల్డ్ గా ఉండకూడదు, తెలుసా నువ్వు? దా. బావా కరెక్ట్ గా సెట్ అయింది నీకు ఇన్ని రోజులకి. బాబు ఏం కావాలండి? కడుపులో బాగా తిప్పేస్తుందమ్మా, ఒక మంచి బోండా ఒకటి కొట్టు. ఈయన ఇంకా పర్ఫార్మెన్స్ మొదలట్లేదు కదండి తిప్పేత్తకి. నీకు అసలే మనిషి పావు కిలో ఉన్నాడమ్మా, అలా కొట్టేస్తే చచ్చిపోతాడు. ఎవడా కుర్రాడు? మా బామ్మర్ది. ఆహా. రేయ్ నువ్వు మాత్రం నాలే కాకుండా కష్టపడి చదివి కొబ్బరి బొండాలు జాగ్రత్త చూసుకోవాలి. నువ్వు బోండాలు అమ్ముకోవడంలో తప్పే లేదు. జుట్టు కాస్త తగ్గించు, మెదడు పెరుగుతుంది. అంత చదువుకుని బోండాలు అమ్ముకోమంటావేంట్రా? నీ దగ్గరికి వచ్చి నిలబడడానికే సిగ్గుగా ఉంది నాకు. సార్ మీకు సిగ్గుగానే ఉంది, నాకైతే ఊరేసుకోవాలనిపిస్తుంది సార్. వేసుకో. 7 సంవత్సరాలు భరించారు, మీరు వేసుకోవాలి, నేను ఎందుకు వేసుకుంటా? బోండం భలే కొట్టేవయ్యా నువ్వు. టీమ్ లీడర్ పోస్ట్ కొట్టలేనప్పుడు ఈ బొండాలే కొట్టుకోవాలి తప్పదు. ఇగో బొండం బాబు, ఏంటి ఇందులో నీళ్లు ఉంటాయా? బెంగళూరు బొండం. హైదరాబాద్ లో ఉంటాయా అని అడుగుతున్నాను. ఏయ్, అక్కడ జుర్రేస్తుంది గ్యాప్ లో. ఇదేంట్రా గేదేదో వచ్చినట్టుంది. ఇదిగో, హలో ఇక్కడ. ఓహో అయిపోయింది బాగున్నాం. తేలికైపోయింది బాగుండం. ఏమో ఏంటి ఇందులో నీళ్లు ఉంటాయనో, లేవేంటి నీళ్ళు అని ఇచ్చేవేంటి నువ్వు? బొండం తాగేసింది. ఇక తీసుకా. అదేంటి అలా పడిచావు దాంట్లో కొబ్బరి ఎవడెత్తాడు నీ ఒకడెత్తాడా ఏం మాట్లాడుతున్నావు? కాసేపు పర్ఫార్మెన్స్ చేస్తారుగా చెయ్యి నువ్వే, అసలు అర్థంగా చేస్తాను. ఏదో ప్రేమించిన పాపానికి దీంతో ఇలా పడి ఉంటున్నానండి. పెళ్లి చేసుకుంటే శాంతం నీకు అంతే. ఏంటి? జస్ట్ వీఆర్ లవర్స్, ప్రేమించుకుంటాం. ఇంత చిన్న వయసులోనా? చూసారా మేడం? ఏంటో రేయ్, ఎవరు రేయ్, రేయ్. నమ్మట్లేదు. ఏదో సరదాగా నన్ను ముందుకు వెళ్ళిపోకు. ఎంత అనుకున్నావు? జస్ట్ నాకు 16. ఏంటి? 16. తిప్పి చెప్పు. 16. అందుకే 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను నేను. ఇంకో 7 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు తెలుసు. మన లవ్ సంగతి ఏంటి? లవ్ సంగతి లేదు, కొవ్వు సంగతి లేదు. నేను చాలా హర్ట్ అయ్యాను. నేను ఊహించింది ఒకటే, ఇక్కడ జరుగుతున్నది ఇంకొకటి. ఏమనుకోద్దు, నువ్వు లోపలికి వెళ్ళిపో, చెప్తాను. మరి ఐ లవ్ యూ చెప్పావు, పావురాలు పంపించావు, పిస్ పంపించావు. పంపిస్తే మాత్రం ఏం మిగిలిచేవి అన్ని వండుకుని మిగిలిచావు కదా. ఈ ఫిబ్రవరి 14 కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 14 మనం సెలబ్రేట్ చేసుకుందాం. నువ్వు లోపలికి వెళ్ళిపో, చెప్తాను. లవ్ ఓకేగా? వెళ్ళు. లవ్ ఓకేగా? బరిగొందని ఎలాతో పడుతున్నావు బాబు నువ్వు? ఏదో పొరపాటున బుక్ అయిపోయానండి. ఆహా. ఇదిగో రేపేమో మరి ఫిబ్రవరి 14 కదా. అవును. ఎక్కడ మంచి ఫిగర్ చూస్తే 14 సెలబ్రేట్ చేసుకుంటాను. అందమైన అమ్మాయి ఏంటో చూడు. ఏం మాట్లాడుతున్నారో నువ్వు? అంటే నేను ఎవరో తెలుసా? నువ్వు జబర్దస్త్ లోనే ఎవరికి తెలియదు. ఏంటి? ఎవరన్నా మంచి అమ్మాయి చూస్తే ఎలా కనబడుతున్నాను రా? బాగా కనబడుతున్నానా? నాతో పెట్టుకోకు. నీతో పెట్టుకున్నందుకే కదా బోల్డెన్ స్కిట్లు చంపేశావు. కరెక్ట్ చెప్పారు. హలో. డార్లింగ్ మేడం, మీ అబ్బాయి మీ ఫ్రెండా? అనసూయ గారి అబ్బాయి కూడా పక్కనే ఉన్నాడా? ఎక్కడ గ్రౌండ్ లో? ఇప్పుడే నా లవ్ బ్రేకప్ అయింది. ఉమ్. ఓకే, ఏం పర్లేదులే, మన వయసు ఏమంత పెద్దది అయిపోయింది. సర్లే, ఓకే, మళ్ళీ మనం కలుద్దాం. వస్తాను మేడం, క్రికెట్ టైం అవుతుంది. యా. అబ్బబ్బా తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ రోజా గారు, అశోక్ ఈ స్కిట్ లో నువ్వే హైలైట్. సూపర్ టైమింగ్, గెటప్ బాగుంది రాఘవ, యూత్ లాగే ఉన్నావు. అయ్యో, మంచి స్పైక్స్ Thank you, గిక్స్ పెట్టి. కానీ మా అబ్బాయితో ఫ్రెండ్షిప్ అన్నావు, అదే కొంచెం మరి అనసూయ వాళ్ళ అబ్బాయి అనే కొందుకు అనసూయ అక్కడ పడిపోయింది. చాలా బాగుంది. మనో గారు, డిడ్ యు ఫీల్ హిస్ లవ్? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా పొడ్డావులే రాఘవ చిన్న. ఎక్స్ట్రానరీగా ఉంది, థ్యాంక్ యూ. ఫుల్ ఎంటర్టైన్మెంట్. సృష్టికే అసలు